మీ వాయిస్ ప్రతిపక్షం కంటే అధికార పక్షం పైన ఎక్కువ ఉంటుంది. ఎందుకు? మీ చైర్మన్ పైనే ఆరోపణలు చేస్తూ ప్రశ్నించడం పట్ల మీ మరి విభేదాలు లేకపోతే ఇంటికాటికి వచ్చిన మున్సిపల్ చైర్మన్ గిరి ఎందుకండి పక్కకి వెళ్ళిపోయింది? నాకు నవాజ్ బాషా గారి నాకు నవాజ్ బాషాకి ఓకే మా దేవుడు అంటున్నారు కదా మీరు. మీకు ఎంతమంది అండి దేవుళ్ళు? ఈరోజు ఇంత టీం, ఇంత సైన్యం ఎట్లా వస్తుంది? పార్టీకి చెందిన షమీం అస్లం గారు మీరు ఉప్పు నిప్పు అంట కదా, ఏం ఆ మీద మీకేం అంత వ్యతిరేకత ఏమన్నా గారు? ఎంచేపులు పల్లకినే మోస్తారా? పల్లకి ఎక్కేది ఏమైనా ఉందా? జెండా పట్టనోడు, జిందాబాద్ కొట్టనోడు, తపాసు పెట్టనోడు, జెండా మోయినోడు. జింకా వెంకటాచలపతి ముందు రాజకీయాల్లో ఓనామాలు నేర్చుకున్న వాళ్ళు ఎమ్మెల్యేలుగా చాలామంది, ఇంకా కొంతమంది మంచి పదవుల్లో స్థిరపడ్డారు. కానీ జింకా చలపతి ఇప్పటి వరకు అది ముక్కి మూలిగి మొన్న ప్రాధాన్యత లేని 2వ మున్సిపల్ వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. దీన్ని ఏ రకంగా తీసుకోవాలంటారు? మీరు ఎన్ని వందల మంది, ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది సుమన్ టీవీ చూస్తారు, ఒకటే చెప్తా, వైఎస్ఆర్సీపీలో బలిజులకు సముచిత స్థానమే ఉందానా? వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. ఆయన గలమెత్తితే ప్రతిపక్షమే కాదు అధికార పక్షం కూడా అదరాల్సిందే. అభిమానులు ముద్దుగా వాయిస్ ఆఫ్ ద పీపుల్ అని పిలుచుకునే ఆయనే మున్సిపల్ వైస్ చైర్పర్సన్ జింకా వెంకటాచలపతి గారు. ప్రస్తుతం ఆయన మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే జింకా వెంకటాచలపతి గారు. నమస్తే. మీరు మున్సిపల్ కౌన్సిల్లో మీ వాయిస్ ప్రతిపక్షం కంటే అధికార పక్షం పైన ఎక్కువ ఉంటుంది. ఎందుకు? నేను విద్యార్థి దశలో నుంచి కూడా నాకు కమ్యూనిస్ట్ భావాలు ఎక్కువ. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఆర్ఎస్సీలో పనిచేసిన, రాడికల్ స్టూడెంట్ యూనియన్. కొద్ది కాలం చేసిన తర్వాత మళ్ళా ఎన్ఎస్సిలో పనిచేశా, నేషనల్ స్టూడెంట్ యూనియన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. అప్పుడంతా ఒక్కొక్క పార్టీకి ఏబీపీపీ, అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్, ఎన్ఎస్యుఐ, నేషనల్ స్టూడెంట్ యూనియన్. అట్లా నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏదన్నా ఒక అన్యాయం జరుగుతా అంటే అది అన్యాయము అన్నప్పుడు అది అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ నేను దాన్ని ఎదిరించాలా, దాన్ని ప్రశ్నించాలా అనేది నా తత్వం. అది నేను విద్యార్థి దశలోనే, నేను నా విద్యా జీవితంలోనే అది నాకు రక్తంలోనే ఇమిడిపోయింది. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి మీరు మరో ఆత్మీయుడు కలిసి ప్రతి ఎన్నికల్లో ఒక్కొక్క అభ్యర్థిని ప్రమోట్ చేస్తూ వస్తున్నమాట వాస్తవమా కాదా? మా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కానీ, మా మిథున్ రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి అన్న గారు కానీ ఉండే అనేక మంది సంబంధాలు ఉన్నాయి. క్యాడర్ ఉంటుంది దాంట్లో. క్యాడర్లో ఎంపీపీలు కానీ, డిప్యూటీసీలు కానీ, చైర్పర్సన్లు కానీ, కౌన్సిలర్లు కానీ, సర్పంచులు కానీ, లేదు ఇంకా పార్టీలో ఇతర నాయకులు అంతా ఎంతోమంది, కొన్ని వందల వేల మందిలోనే అన్నకు పరిచయాలు ఉంటాయి. ఒకవేళ కొంచెం దగ్గర మేము చనువుగా ఉండొచ్చు, అంతలో మాత్రాన మేం చెప్తే టికెట్ వస్తుంది అనేది ఇది చాలా ముమ్మాటికి ఆపద్దం. ఇది 2014లో డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి గారిని, 2019లో నవాజ్ బాషా గారిని, తాజాగా 2024లో నిషార్ అహ్మద్ని రాజకీయ తెరపైకి తీసుకురావటంలో మీరు మీ ఆత్మీయుడు క్రియాశీలకంగా వ్యవహరించారన్న ప్రచారం ఉంది. ఇందులో ఎంతవరకు వాస్తవం అంటారు? అది ప్రచారం మాత్రమే, వాస్తవం లేదు దాంట్లో. ఇదివరకే చెప్తే పార్టీ అంటే అభిమానం. గతంలో రాజశేఖర రెడ్డి పైన అభిమానంతో కాంగ్రెస్లో ఉన్నప్పుడు 1987 నేను బీటీ కాలేజ్ చైర్మన్, 1986, 87 డే కాలేజీ విద్యార్థి నాయకుడిని. 1987లోనే రాటికొండ రాజశేఖర్ నాయుడు ఆయనకు మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా నిలబడినాడు. అప్పుడు డైరెక్ట్ ఎలక్షన్, అంటే చైర్మన్ గారికి ఒక ఓటు వేయాలి, ఆ వార్డు కౌన్సిలర్కి ఒక ఓటు వేయాలి. అంటే మనకు 2 ఓట్లు వస్తాయి, చైర్పర్సన్ గారికి ఒకటి, కౌన్సిలర్ ఒకటి. 1986 రాయలసీమలో ఉన్న మొట్టమొదటి కాలేజీ అనీ బెసెంట్ థియోసాఫికల్ కాలేజీలో డే కాలేజ్ చైర్మన్గా నేనున్నప్పుడు, అప్పుడు 87లో రాటికొండ రాజశేఖర్ గారు చైర్మన్ ఉన్నప్పుడు, అప్పుడు అన్నకు మమ్మల్ని ఎన్ఎస్ జిల్లా సెక్రటరీగా కూడా పనిచేసినాను. అప్పుడు మాకు అన్న పిలిపించి, మీరు కాంగ్రెస్కి సంబంధించి విద్యార్థి నాయకులు కదా, మరి మీరు క్యాన్వాసింగ్ చేయలేదంటే, మేము ఆల్రెడీగా చేస్తున్నామని మా జోబులో పాంప్లెట్ కూడా ఎత్తి చూపించాం. ఆల్రెడీగా మేము
పాంప్లెట్లు కొట్టించి రాజకీయ నేపథ్యం. మీ పార్టీకి చెందిన షమీం అస్లంతో కొద్ది రోజుల పాటు సఖ్యతగా ఉన్నారు. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ తిప్పారెడ్డితో సఖ్యతగా ఉన్నారు. మొన్నటి వరకు కూడా నవాజ్ బాషా గారితో సఖ్యతగా ఉన్నారు. అయితే ఏ పరిస్థితుల కారణంగా ఈ ముగ్గురితో విభేదాలు మీకు తలెత్తాయి? విభేదాలు ఏమీ లేవు. ఎవరు చెప్పారండి విభేదాలని? తిప్పారెడ్డి గారు నాకు చాలా గౌరవం ఇచ్చారు. 2014 నుంచి 19 వరకు తిప్పారెడ్డి సార్ ఈ పార్టీ ఏర్పడిన నుంచి ఎమ్మెల్సీగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎమ్మెల్సీగా కూడా నేను పనిచేశాను. రామచంద్రరెడ్డి గారు నాకు అప్పుడు ఇక్కడ కొన్ని బాధ్యతలు పెట్టాడు. కుప్పము నియోజకవర్గం ఉండే మండలాలు, పలమనేరు నియోజకవర్గం ఉండే మండలాలు, అక్కడున్న ఎంపీటీసీలని వాళ్ళందరినీ కూడా మాట్లాడడము, పిలుచుకోరావడము. మరి పార్టీకి అప్పుడు ఎమ్మెల్సీగా తిప్పారెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు పనిచేసిన. 2014లో తిప్పారెడ్డి సార్ ఎమ్మెల్యేగా కూడా క్రియాశీలకంగా పాటించాను. కానీ నాకు చాలా గౌరవం ఇచ్చేవారు తిప్పారెడ్డి. మరి విభేదాలు లేకపోతే ఇంటికాటికి వచ్చిన మున్సిపల్ చైర్మన్ గిరి ఎందుకండి పక్కకి వెళ్ళిపోయింది? నాకు తిప్పారెడ్డి నవాజ్ బాషా గారితో మనం అనుకున్నవన్నీ రాజకీయాల్లో కావు. నాకు నవాజ్ బాషాకి రాజకీయంలోనే కాదు, మేము సౌకర్యాన్ని పిలుచుకుంటాం వాళ్ళ కుటుంబంలో అందరినీ కూడా. మాకు ట్రాన్స్పోర్ట్ సంబంధాలు గత 30-35 ఏళ్ళుగా మేము లారీ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే వాళ్ళు బస్సు వాళ్ళు, మాకు ట్రాన్స్పోర్ట్ సంబంధాలు ఉన్నాయి. మనకేమి ఆ విధంగా వాళ్ళు విభేదాలతో మాకు రాలేదు అనేది అబద్ధం. మున్సిపల్ చైర్మన్ పదవి కోసం మీరు మీ శ్రీమతి గారు నవాజ్ బాషా గారి ఇంటికి వెళ్ళి ప్రాధేయపడ్డారా లేదా? మా పార్టీ ఎమ్మెల్యే గారు ఓకే నామినేషన్ చేసేటప్పుడు ఎవరైనా కూడా కౌన్సిలర్ స్థాయివాడు కూడా గౌరవ శాసనసభ్యులకు బుకే ఇచ్చి అన్న నామినేషన్ వేస్తానని చెప్తారు. మరి చైర్మన్ అభ్యర్థిగా మా భార్యని పెట్టాలని పార్టీ అనుకునింది. మిథున్ రెడ్డి అన్న గారు అనుకున్నారు, రామచంద్రరెడ్డి గారు అనుకున్నారు, పార్టీ పెద్దలు వాళ్ళంతా అనుకున్నప్పుడు నేను కూడా గౌరవంగా నాకు ఆయనకుండే సంబంధాలకు నామినేషన్ వేసినప్పుడు పోయినాము, నమస్తే పెట్టినాము, బొకే ఇచ్చినాము, నామినేషన్ వేస్తానప్ప సౌకర్యం అని చెప్పినాము. దాంట్లో తప్పేముంది, అయితే అవకాశం అని కూడా అడిగినాము. అయితే ఆ సందర్భంలో ఆయన మిమ్మల్ని నమ్మకపోతే ఎమ్మెల్యే గారికి వైట్ పేపర్ మీద సంతకం పెట్టిస్తాం, మా మీద ఎప్పుడు మీకు నమ్మకం లేకపోతే అప్పుడు మా రాజీనామాను ఆమోదించని అడుగునా కూడా ఆయన వినలేదన్న ప్రచారం ఉంది. ఇందులో వాస్తవం ఎంతంటారు? తప్పు మీరు చెప్పినట్లుగా నామినేషన్ వేసేటప్పుడు నేను నా భార్య ఇద్దరు వెళ్ళాము, బొకే ఇచ్చాము, చాలా గప్పాము. నామినేషన్స్ అంటే వెరీ గుడ్ ఆల్ ద బెస్ట్ అని. ఇంకా మీరు చెప్పినవన్నీ అయితే అవంతా కూడా అవాస్తవం, అది ప్రచారం మాత్రమే. ప్రతి 5 ఏళ్లకు ఓసారి ఒక్కొక్క నాయకుడితో మీ పార్టీకి చెందిన వాళ్ళతో మీకెందుకో విభేదాలు లేకపోతే భేదాభిప్రాయాలు తలెత్తుతున్నాయి. వాళ్ళు మీ మాట వినలేదన్నా మరి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? నాకు ఎవరితో లేవే. నేను మీకు ఇప్పుడు చెప్పినట్లు మీరు ఒక 2 పేర్లు చెప్పారు. 80 రాటికొండ రాజశేఖర్ గారికి మున్సిపాలిటీ చైర్మన్ చేసిన, అదే విధంగా 95లో ముజూబన్నకు మున్సిపాలిటీ చైర్మన్గా అవకాశం ఇస్తే మా లారీ అసోసియేషన్ తరఫున ఆయన ప్రెసిడెంట్, నేను జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. ముజూబ్ హుసేన్కి 95లో మున్సిపాలిటీ చైర్మన్గా కూడా కష్టపడినాను. 99లో అదే ముజూబ్ హుసేన్ గారికి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ వస్తే ఆ ఎమ్మెల్యే టికెట్ కూడా అన్నని కంటే క్యాన్వాజన్లు ఎదిరి కష్టపడినాను. 2000లో నరేష్ కుమార్ రెడ్డి గారికి మున్సిపల్ చైర్మన్ టికెట్ వస్తే అతనికి పార్టీ కోసం కష్టపడినాము. మళ్ళా ఈ 94లో మన నరసింహారావు కొడుకు సుబ్రహ్మణ్యం గారికి టికెట్ వచ్చినప్పుడు 94లో కష్టపడినాము. 95లో ముజూబ్ హుసేన్ చైర్మన్ కష్టపడినాము. 99లో ఎమ్మెల్యే టికెట్ వస్తే ఎమ్మెల్యే టికెట్ అప్పుడు కూడా పార్టీకి పనిచేసినాము. 2000లో నరేష్ కుమార్ రెడ్డికి మున్సిపల్ చైర్మన్ వస్తే పనిచేసినాము. 2004లో షాజహాన్ పాషాకి టికెట్ వచ్చి బీఫామ్లో ఇన్సెల్ లేదని పోతే అఫిషియల్ క్యాండిడేట్గా షమీం అస్లాంని పెడితే పార్టీ పనిచేశాము. 2009లో మళ్ళీ షాజహాన్ పాషాకి కాంగ్రెస్ పార్టీలో మేమందరూ ఉన్నప్పుడు పనిచేశాను. ఆ తర్వాత 2011లో తిప్పారెడ్డి సార్ ఎమ్మెల్సీగా వైఎస్ఆర్ పార్టీకి నిలబడితే పనిచేశాము. 2014లో తిప్పారెడ్డి సార్కి ఎమ్మెల్యే టికెట్ వస్తే పనిచేశాము. మళ్ళీ 2019లో నవాజ్ బాషా గారికి టికెట్ వస్తే పనిచేసాము. ఎవరితో అయితే మాకు విభేదాలు అయితే లేవే. రాముడికి ఆంజనేయుడట్లో పెద్దిరెడ్డి కుటుంబానికి జింకా చలపతి అటువంటి జింకా చలపతికి 2019 మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత మున్సిపల్ చైర్మన్ను తప్పుకోమని ఆ కుటుంబం మీతో చెప్పిందా లేదా? మున్సిపల్ చైర్మన్ వద్దు, ఈసారి వద్దు అనేసి. తప్పు తేడా చెప్పలేదు. ఎన్నికలకు ముందే నాకు మిథునన్న బాగా కష్టపడాలన్నా ఈసారి నీకు అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. పార్టీతో మాట్లాడతాను, జగనన్నతో మాట్లాడతాను,
మరి బాగా కష్టపడాలా, మనము నవాజ్ బాషా నన్ను గెలిపించుకోవాలా అని చెప్పడం జరిగింది. ఎన్నికల తర్వాత కూడా నాకు బాగా స్ట్రాంగ్గా సపోర్ట్ చేసినాడు మిథున్ రెడ్డి అన్న. నా భార్యకు లేడీ అయింటే నేను నా భార్య ఇద్దరు పోయినాము, తిరుపతిలో అడిగాము, సరేనా నేను నీకు చేయాలనుకున్నాను, లేడీ అయింది, అయితే కూడా అక్కని కూడా నీకు మాట ఇచ్చినామన్నా చేస్తాము అన్నాడు. మరి కొన్ని క్యాస్ట్ ఈక్వేషన్లు పరిణామాలు, దాన్ని ఎవరు ఏం చేయలేము. రాజకీయంలో నోటికాడు కాదు, నోట్లో ఉండేది కూడా ఒకసారి పోతుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో మీకు మొదటి నుంచి చాలా అవినాభావ సంబంధం ఉంది. అయితే ఈ మధ్య ఆయనతో కొంచెం గ్యాప్ వచ్చి మిథున్ రెడ్డి గారితో ఎక్కువ అటాచ్మెంట్ అయ్యారనేసి ప్రచారం ఉంది. ఇది ఇందులో ఎంతవరకు వాస్తవం అంటారు? దేవుడే దేవుడు ఆంధ్రప్రదేశ్ ఉంటే ఒక దేవుడు, ఇంకో రాష్ట్రంలో ఒక దేవుడు ఆయన అది కాదు. ఎప్పుడు కూడా మా రామచంద్రరెడ్డి అన్న, నాకు మీ సుమన్ టీవీ ద్వారా చెప్తున్నా, నా తల్లిదండ్రులు నేను ఎట్లా గౌరవిస్తానో ఆ విధంగా నేను రామచంద్రరెడ్డిని గౌరవిస్తాను. ఎందుకంటే మధ్యరేఖ కుటుంబం వాళ్ళు మేము. మా ఫ్యామిలీస్ ఎవరు కూడా రాజకీయాల్లో లేరు. విద్యార్థి దశ నుంచి నేను కష్టపడి నేను ఒక మెట్టుకు ఎత్తుకుంటా ఈ సమాజంలో గౌరవం పెట్టుకుంటే రామచంద్రరెడ్డి అన్న పరిచయం అయినప్పటి నుంచి మాకు ఎంతో అభిమానించి నాకు 2 ఎలక్షన్లు, ఎమ్మెల్సీ ఎలక్షన్లు, 2 ఎలక్షన్లు ఈ మదనపల్లి నియోజకవర్గంలో నేను ఒక సాధారణమైన కౌన్సిలర్ని. నేను అప్పుడు వైస్ చైర్మన్ కూడా కాదు. నేను కాంగ్రెస్ పార్టీలో సేవాదళ సెక్రటరీగా పనిచేసినాను, కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేశాను. ఒక కౌన్సిలర్గా ఉంటే నాకు రామచంద్రరెడ్డి గారు నా పైన నమ్మకంతో 2 కీలకమైన ఎమ్మెల్సీలు, రామచంద్రరెడ్డి రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి తన అభ్యర్థిని ఎవరినైతే బలపరిచాడు ఆ అభ్యర్థిని గెలిపించుకోవాలని మరి కష్టపడిన రామచంద్రరెడ్డి ఈ నియోజకవర్గంలో నాకంటే కూడా ఎంతో మంది నాకంటే సీనియర్లు పెద్ద పెద్ద పదవులు చేసినట్టుంటే కూడా 2 పర్యాలు నన్ను నమ్మి నా పైన బాధ్యత పెట్టాడు. ఎవరండి ఈ కాలంలో ఎవరు పెడతారు? అదే రామచంద్రరెడ్డి కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా, అది మరీ ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఇలాంటి కులాలందరినీ కూడా దగ్గరికి చేర్చుకొని సామాన్యుని కూడా ఒక ప్రజానాయకుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా చేసే సత్తా, దమ్ము, ఆ ధైర్యం, ఆ యొక్క అభిమానం ఆ యొక్క రామచంద్రరెడ్డి గారికి ఉంటుంది. ఓకే మా దేవుడు అంటున్నారు కదా మీరు, మీకు ఎంతమంది అండి దేవుళ్ళు? నాకు రామచంద్రారెడ్డి గారా, మిథున్ రెడ్డి గారా, జగన్మోహన్ రెడ్డి గారా? పార్టీ పరంగా వస్తే మా రామచంద్రరెడ్డి గారికైనా మా మిథున్ రెడ్డికైనా జగన్మోహన్ రెడ్డి గారే పార్టీ పరంగా. మీకు ఎంతమంది దేవుళ్ళు? మాకు నేను రాజశేఖర్ రెడ్డిని ఎట్లా అభిమానిస్తామో ఇదే స్టూడియోలో కూడా గతంలో మీకు చెప్పాము కొన్ని ఏదో దీంట్లో, మా జగనన్నను కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా అదే అభిమానిస్తాం. జిల్లా పరిధి కాటికి వచ్చే లోపల మాకు రాజకీయంగా ఒక ప్రాధాన్యత ఇచ్చి కీలకమైన అంశాల్లో మమ్మల్ని ముందర పెట్టి నడిపించి మా పైన అంత బాధ్యత పెట్టి సమాజంలో మాకు ఒక గౌరవం పెంచుతారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు అనేక మంది ఎంపీటీసీలు, కౌన్సిలర్లతో అందరినీ క్లబ్ చేసుకోవాలా, వాళ్ళందరినీ తాను కూడగట్టుకొని ఎలక్షన్ పిలుచుకొని పోవాలా, ఈ ప్రక్రియ అంతా మాతో చేపిస్తున్నప్పుడు ఆ ఎంపీటీసీల దగ్గర, ఆ కౌన్సిలర్ దగ్గర మాకు గౌరవం పెరుగుతుందా లేదా? మదనపల్లిలో పలానా జింకా చలపతి రామచంద్రరెడ్డి ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్లో అతనికి చెప్పినాడంట, ఆయన చేస్తాడంట, మాకు అంటే సమాజంలో గౌరవం పడుతుందా లేదా? ఆ గౌరవం ఎవరు కల్పిస్తాడారు? రామచంద్రరెడ్డి గారు కదా. మరి రామచంద్రరెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పే చేస్తారు. మరి మిథున్ రెడ్డి గారిని మీరు అంటున్నారు. రామచంద్రరెడ్డి గారు మొట్టమొదటిగా మాకు పరిచయం అయినప్పటి నుంచి ఈ పొద్దుడి వరకు కూడా 2009లో మొట్టమొదటిగా మిథునన్న ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఇక్కడున్న ఇప్పుడున్న ఎమ్మెల్యే నవాజ్ బాషా గారు అన్నగారికి కాంగ్రెస్ పార్టీలో వచ్చినప్పుడు ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఎవరికి? మిథునన్నకు. అప్పుడు మిథునన్న ఎంపీ కాదు, రాజశేఖర రెడ్డి గారు పిలిచి, మిథున్ రెడ్డి మదనపల్లిలో నువ్వు దగ్గరుండి షాజహాన్ బాషాని గెలిపించాలా అని బాధ్యతలు ఇచ్చారు. అప్పుడు మిథునన్న ఎంపీ కాదు, ఫస్ట్ టైం వచ్చి అందరినీ మరి కలిసి కౌన్సిలర్ని, ఎంపీపీలని, జెడ్పీటీసీలని, సర్పంచ్ల్ని, అంతకుముందు 10 ఏళ్ళ ముందున్న ప్రజాప్రతినిధుల్ని, కుల సంఘ నాయకుల్ని, డాక్టర్లని, లాయర్లని, ప్రజాసంఘ నాయకుల్ని, ఈ విధంగా అందరినీ కలిపి ఆ రోజు అందరినీ మోటివేట్ చేసుకొని మరి ఆ రోజు సాగర్ రెడ్డి గారు బలమైన కుటుంబం, రాజకీయం తెలుగుదేశం 1983లో స్థాపించి 83 మొట్టమొదటి ఎన్నికలకు వస్తే 17 సంవత్సరాలు రాటికొండ ఫ్యామిలీ ఇంట్లో 17 సంవత్సరాలు పవర్ ఉన్న కుటుంబం అది. అలాంటి కుటుంబంలో షాజహాన్ బాషా ఈ పక్క కాంగ్రెస్ పార్టీ, ఆ పక్క వచ్చి మన సాగర్ రెడ్డి అన్న. అలాంటప్పుడు మిథునన్నకు రాజశేఖర రెడ్డి గారు బాధ్యత పెడితే అందరినీ కలుపుకొని
చేసుకోవడం జరిగింది. మీరు దేవుడుగా భావించే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పుంగునూరు పరిశీలకులుగా మీ పేరు వస్తే వద్దు అన్న తర్వాత మిథున్ రెడ్డి గారి ప్రోద్బలం, మిథున్ రెడ్డి గారి సహకారంతో మీకు ఆ పదవి వచ్చిందన్న ప్రచారం ఉంది. ఇందులో వాస్తవం ఎంత అంటారు? రామచంద్ర గారు, మిథున్ రెడ్డి గారు నాయన కొడుకు. ఆ లెక్కన ఎదుకుంటే నా గురించి మిథునన్న కంటే కూడా రామచంద్ర రెడ్డి గారికే ఎక్కువ తెలుసు. నా వ్యక్తిత్వం కానీ, నా సిన్సియారిటీ కానీ, నా ఒబీడియంట్ కానీ పెద్ద ఆయన రామచంద్ర రెడ్డి గారికి ఎక్కువ తెలుసు. ఎటువంటి పరిస్థితుల్లోన ఆ వద్దు అనే ప్రశ్న అన్న నోట్లో రాదు, ఆ మనసులోనే రాదు. ఇది కేవలం ఎవరైనా గిట్టనోళ్ళో మా కానోళ్ళో మామూలుగా రాజకీయాల్లో అది కూడా ఉంటుంది. ఎందుకంటే మిథున్ రెడ్డి గారిని మీరు రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్తున్నారని, దీనివల్ల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీ పట్ల కొద్దిగా కినుకు వహించారన్న ప్రచారం కూడా ఉంది. మీ ప్రత్యర్థులు చేసిన ప్రచారం, నేను కాదు. ఇందులో వాస్తవం ఎంత? ఇదనన్న లండన్లో చదివిన వ్యక్తి, ఒక మంచి రాజకీయ నాయకుడు, ఎంతో మరి పోరాటాలు చేసి తనకంటూ ఉమ్మడి జిల్లాలో ఒక స్థానం సంపాదించుకున్న నాయకుడు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేక పవనాలు కాంగ్రెస్ ఉన్నా కూడా ఈ జిల్లాలోని, అంటే గతంలో చిత్తూరు జిల్లా మంది, చిత్తూరు జిల్లాలో పుట్టిన చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలు, రామచంద్రెడ్డి గారు డిసిసి డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా 2 పర్యాలు 94లో 15 సీట్లకు 9 సీట్లు, 99లో 15 సీట్లకు 10 సీట్లు గెలిపించే సత్తా ఉన్న రామచంద్రెడ్డి గారు రక్తం పంచుకొని పుట్టిన నాయకుడు మిథున్ రెడ్డి గారు. మరి మేము పక్కదావు పెట్టి పంపిస్తే 14లో 1,75,000, 2019లో 2,75,000, 2014లో మొట్టమొదటికి వచ్చినప్పుడు టీము, 2019కి వచ్చిన టీము. అప్పుడు మేము ఇలా కాదు, ఇలాగే వాళ్ళ మాతోనే ఉండాలా, వాళ్ళతో ఉండకూడదు అనుకుంటే అన్నకు మెజార్టీ ఎట్లా పెరుగుతుంది? మేము పక్కదావు పట్టించేట్లుగా అంటే మేము అన్నని వాళ్ళని కలుసుకోకూడదు, వీళ్ళు కలుసుకోకూడదు అనుకుంటే అంత మెజార్టీ ఎట్లా వస్తుంది? ఈ రోజు ఇంత టీం, ఇంత సైన్యం ఎట్లా వస్తుంది? కూల్ అన్న, కూల్. ఓకే, చిన్న క్వశ్చన్. మన పార్టీకి చెందిన షమీం అస్లం గారు, మీరు ఉప్పు నిప్పు అంట కదా, ఏం ఆ మీద మీకేం అంత వ్యతిరేకత ఏమన్నా గారు? ఏమీ లేదు. మీకు అందరికీ తెలియదు ఏమంటే, షమీం అస్లం నాకు చెల్లెల కంటే ఎక్కువ. ఆ పాప కానీ నేను కానీ ముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు ముజూబ్ హుసేన్ దగ్గర పనిచేశాం. ముజూబ్ అన్న దగ్గర మేమిద్దరం పనిచేసాం. 1995లో మొట్టమొదటిగా కౌన్సిలర్ అమ్మాయి, చిన్న వయసులో కౌన్సిలరు, అన్న అప్పుడు చైర్మన్. ఆ తర్వాత 2000 నరేష్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అమ్మాయి కౌన్సిలర్. మేము అప్పట్లో కాంగ్రెస్లో ముజూబ్ అన్న చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడు సాగర్ రెడ్డి గారు ఎమ్మెల్యే, ఇక్కడ తెలుగుదేశం అధికార పార్టీ. అంటే ముజూబ్ హుసేన్ మేమంతా కాంగ్రెస్ ఉన్నప్పుడు మాకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేది. మున్సిపాలిటీలో మీటింగ్కి వచ్చేవాడు సాగర్ రెడ్డి అన్న కూడా. కొన్ని విషయాలకు డీసెంట్లు అవి అన్నప్పుడు కూడా మేము చిత్తూరు కలెక్టర్ దగ్గరికి ముజూబ్ అన్నతో పాటు షమీం అస్లం కొంతమంది కౌన్సిలర్లు అంతా వచ్చేవారు. అప్పటి నుంచి కూడా ఆ పాప మాకు బాగా తెలుసు. అదంతా అవాస్తవం, రాజకీయాల్లో చిన్న ఉంటాయి. ఒక్కొక్క తావున ఒకవేళ ఒక మాట అనుకున్నా మళ్ళీ కూడా కలిసిపోతాం. ఆ పాపకు చైర్మన్ అభ్యర్థిగా 2014లో ఇచ్చినప్పుడు మా ఇంట్లో మా బావ, మా 3వ అక్క భర్త క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంటే కూడా దాదాపు 2.5 నెల 3 నెలలు షమీం అస్లాంని చైర్మన్ చేయాలని హైకమాండ్, మా జగన్మోహన్ రెడ్డి గారు, ఎంపీ మిథున్ రెడ్డి గారు, మా నాయకుడు రామచంద్ర రెడ్డి గారు ఆదేశిస్తే 2.5 నెల నా ఇంట్లో క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడు ఉంటే కూడా నా బావ, మా 3వ అక్క భర్త, నేను క్యాంపులో 2.5 నెల ఒక్కరోజు కూడా ఇంటికి రాకుండా క్యాంపు మెయింటైన్ చేశాను. అధికార పార్టీ కౌన్సిలర్గా, మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉన్న మీరు ఇటీవల జరిగిన కొన్ని కౌన్సిల్ సమావేశాల్లో చైర్మన్ను ఇరుకున పెట్టే ప్రశ్నలు అడిగారు. మీ మార్కు నిరూపించుకోవాలన్నా ఆమెను ఇరుకును పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? మీకు ఇదివరకే చెప్పిన అమ్మాయి చైర్పర్సన్ గారు మనోజరెడ్డి అమ్మ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చింది. ఇంతకుముందు ఎప్పుడు కూడా కౌన్సిలర్ కాదు, ఫస్ట్ టైం రావడము, చైర్పర్సన్ కావడం. మా యొక్క అధికారులు ఎవరైనా ఆమెను తప్పుదోవ పట్టించి తెలియక చేస్తా అన్నప్పుడు ఆ సందర్భంలో కౌన్సిల్ మీటింగ్లో కొన్ని మేము ఏదన్నా అడిగింటామే తప్ప మా మార్క్ కోసమో లేదు చైర్పర్సన్ గారికి ఇబ్బంది పెట్టాలనో అలాంటిదైతే కాదు. ఇప్పుడు 2002లోనే బలిజ సామాజిక వర్గానికి మున్సిపల్ చైర్మన్ ఇవ్వాలని ప్రతిపాదనలు వచ్చాయి. ఆ సందర్భంగా మొట్టమొదట మీ పేరే తెరపైకి వచ్చింది. అయితే అనూహ్యంగా అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో నామతీర్థం రవికుమార్ ఒక్కసారిగా తెరపైకి వచ్చారు. మీరు ఇంత కష్టపడ్డా కూడా
అది అధిష్టానం మిమ్మల్ని ఎందుకు గుర్తించలేకపోతుంది? మీరు చెప్పింది కరెక్టే. 2002 కాదు, 2003లో రాయలసీమలోనే ఇంతవరకు బలిజ సంఘం వనభోజనాలు రాయలసీమలో మదనపల్లి బలిజ సేవా సమితి అధ్యక్షులు వ్యవస్థాపకులు పెద్దలు బీపీఎల్ విజయ్ కుమార్ గారు మరి కొన్ని వేల మందితో చేస్తే ఆ రోజు ఒక తీర్మానం జరిగింది. 2003లో బలిజ వనభోజనాల్లో ఒక తీర్మానం జరిగింది. మనకు ఏ పార్టీ అయితే మన జాతిని గుర్తిస్తుందో, ఈ కులాన్ని గుర్తిస్తుందో ఆ పార్టీకి మనం సపోర్ట్ చేద్దాం. ఆ పార్టీ ఏ పార్టీ అయితే మనకు చైర్మన్ అవకాశం ఇస్తుందో ఆ పార్టీకి సపోర్ట్ చేద్దామని వేదికలో, అంటే వనభోజనాలు అంతా అయిపోయినాక వేదికలో ఆ రోజు వనభోజనానికి క్రీస్తు శేషులు ఆదికేశ్వర నాయుడు గారు, క్రీస్తు శేషులు తిరుపతి ఎమ్మెల్యే ఆనాటి కాంగ్రెస్ ఎమ్మెల్యే రమణ గారు, మరి వచ్చేసిందను మన గునిపాటి రామయ్య గారు ఎక్స్ ఎంపీ, ఇలా రాజకీయ నాయకులు రాయలసీమ నుంచి చాలా మంది వచ్చారు. మమ్మల్ని మీరు గుర్తించకపోతే మేమే ఇండిపెండెంట్ కేసి మా సత్తా చూపిస్తాం అన్న మదనపల్లి బలిజ సేవా సమితి వనభోజనాల్లో అని జ్యోతులు స్టేట్ పేపర్కి వస్తే ఆనాటు 2003లో తెలుగుదేశం అధికారంలో ఉంది. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక బలిజలకు ఇవ్వాలని ఆనాటి ఎంపీ సాయి ప్రతాప్ రాజశేఖర రెడ్డి గారికి ప్రతిపాదించారు. ఎంచేపులు పల్లకినే మోస్తారా? పల్లకి ఎక్కేది ఏమైనా ఉందా? రాజకీయాల్లో కొందరికి మాత్రమే లాటరీ టికెట్లు తగలుతాయి. జెండా పట్టనోడు, జిందాబాద్ కొట్టనోడు, టపాసు పెట్టనోడు, జెండా మోయినోడు, కొందరికి మాత్రమే లాటరీ టికెట్లు వస్తాయి, కానీ కొందరికి రావు. అర్థమైందా? దాంట్లో ప్రయత్నిస్తాం, కానీ అదృష్టం కూడా కొంచెం కావాలా. ఇప్పుడు 2000 మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్లో మున్సిపల్ చైర్పర్సన్ మీ ఇంటి గేట్ వరకు వచ్చింది. అయితే ఎమ్మెల్యే నవాజ్ బాషా గారు మీకు ఆ సీటును అందకుండా చేశారు. బాధ అనిపించలేదా? బాధ అనిపిస్తుంది ఎవరికైనా. ఎందుకంటే చెప్పినట్లు మీరు కాదు వచ్చింది. ఎందుకంటే ఇంకోటి ఉంది, ఏళ్ళ తరబడి మీరు పార్టీకి సేవ చేస్తుంటే జెండా మోయిన వారికి పదవి ఇవ్వటం పట్ల మీకు బాధ అనిపించలేదా? బాధ అనిపించినా క్యాస్టిఫికేషన్లో పోయినప్పుడు మనం ఏం చేయలేం కదా. మనం ముందుకు నడవాలంటే ఇప్పుడు నా కోసం నేను రాజకీయాల్లో లేదు, ప్రతి ఒక్క నాయకుడు ఇట్లే చెప్తారని మీరు అనుకోవచ్చు. 10 మందికి సహాయం చేస్తాము, ఎందుకంటే నాకేం వ్యాపారాలు లేవు. నేను రాజకీయాన్ని ఉపయోగించుకొని ఏపొద్దు కూడా ఏది కూడా చేయలే. అది మీకు కూడా ఇక్కడే స్థానికులు మీకు కూడా తెలుసు. ఒక రాజకీయంలో అధికారంలో ఉన్నప్పుడు మన పార్టీ వాళ్ళే కాకుండా ఇతర పార్టీ వాళ్ళు వస్తారు, కొంచెం పేదోళ్ళు వస్తారు. వారికి కూడా ఏదన్నా మనం అధికారం మన మాట చెల్లినప్పుడు 10 మందికి సహాయం చేయాలని ఉన్నాం. గేట్ వరకు వచ్చినప్పుడు ఎవరికైనా కూడా బాధ అవుతుంది. క్యాస్ట్ ఈక్వేషన్లతో పోయినప్పుడు 2 రోజులు బాధపడాలా, 3వ రోజుకి మర్చిపోవాలా, మళ్ళా రాజకీయంలో వచ్చాక. ఎందుకంటున్నా అంటే మాట, జింకా వెంకటాచలపతి ముందు రాజకీయాల్లో ఓనామాలు నేర్చుకున్న వాళ్ళు ఎమ్మెల్యేలుగా చాలామంది, ఇంకా కొంతమంది మంచి పదవుల్లో స్థిరపడ్డారు. కానీ జింకా చలపతి ఇప్పటి వరకు అది ముక్కి మూలిగి మొన్న ప్రాధాన్యత లేని 2వ మున్సిపల్ వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. దీన్ని ఏ రకంగా తీసుకోవాలంటారు? చెప్తున్నా కదా, 2 ఒకటి అదృష్టం, 2 ఈ క్యాస్ట్ ఈక్వేషన్లో దానికి తప్పదు ఎక్కడ కూడా. మీ దేవుడు ఇంకా వరం ఇవ్వలేదా? నేను ఒకటి చెప్తానండి, మీ సుమన్ టీవీ ద్వారా మీరు ఎన్ని వందల మంది, ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది సుమన్ టీవీ చూస్తారు. ఒకటే చెప్తా, జింకా చలపతికి ఏదన్నా పదవి వస్తే 5 ఏళ్ళు ఉంటుంది. జింకా చలపతి చనిపోయిన పదవి, రామచంద్రరెడ్డి మిదిరెడ్డి మనిషిగా చనిపోయిన ఈ పదవి ఉంటుంది. ఈ పదవిని ఎవడూ తేలేడు. నేను మీకు ముక్తకంఠంతో చెప్తా, అది 5 ఏళ్ళే. చైర్మన్ అయినా, వైస్ చైర్మన్ అయినా, లేదు ఇంకోటైనా 5 ఏళ్ళే. కానీ రామచంద్రరెడ్డి మిదిరెడ్డి మనిషిగా జింకా చలపతి చనిపోయిన ఎవరంటే అదే రామచంద్రరెడ్డి మనిషి. ఆ మిదిరెడ్డితో ఎప్పుడు ఉంటాడు చూడు, వాళ్ళది అనేది నేను చనిపోయిన ఉండే పదవి. ఇదే గొప్ప అనుకుంటాను, దానికంటే ఇదే గొప్ప. దీనికి రిటైర్మెంట్ లేదు. నిషారహంతోనే ఉంటారా? మళ్ళా కొత్తగా మరో 5 ఏళ్ళలో కొత్త నాయకుని తెరపైకి తీసుకొస్తారా? అది మా చేతిలో, ఊరి చేతిలో ఉండదండి. తప్పు. ఇప్పుడు మీరు చిన్న విలేకరు కాదు, అంచెలంచెలుగా మీరు బాగా మంచి దశక్కుపోయేంత పరిజ్ఞానం పెంచుకున్నారు. ఈరోజు పెద్ద స్టూడియో కొన్ని లక్షల కోట్ల మంది చూసే దీనికి ఉన్నారు. ప్రతి 5 ఏళ్లకు క్యాస్ట్ ఈక్వేషన్లు కావచ్చు, లేదు వాళ్ళు పెట్టుకునే విధానం కావచ్చు. ప్రజలతో రాజకీయం అంతా ప్రజలతో బాగుండాలండి. ఏ పార్టీ అయినా కూడా ప్రజలతో బాగుండి తిరిగి ఇతనికే టికెట్ వస్తే గెలుస్తాడంటే 100% అధిష్టానం వాళ్ళనే ప్రతిపాదిస్తారు. పార్టీ ఎవరిని ప్రతిపాదిస్తే వాళ్ళతోనే మేము నడచాలా. పార్టీలో మనం ఉన్నాం కదా, పార్టీలో ఉండాలంటే మనము పార్టీ ఎవరికైతే అధిష్టానం నిర్ణయిస్తుందో వాళ్ళకి పని చేయాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు
మీ సామాజిక వర్గానికి చెందిన ముద్రగడ పద్మనాభం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పైన ఉద్యమం చేశారు. ఆ సందర్భంగా ఆయన మొత్తం జిల్లా వ్యాప్తంగా మీటింగులు పెట్టారు. అందులో భాగంగా మదనపల్లిలో పెట్టారు, దాన్ని మీరు కూడా లీడ్ చేశారనుకోండి. అయితే అటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఇప్పుడు మీ పార్టీలోకి రాకుండా వేరే పార్టీలోకి వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మీ సామాజిక వర్గం ముద్రగడ పద్మనాభం వైపు వెళుతుందా లేదా వైఎస్ఆర్సీపీనే అంటు పెట్టుకుని ఉంటుందా? మేము 100% వైఎస్ఆర్సీపీనే. మేము రాజశేఖర రెడ్డి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, రామచంద్రరెడ్డి మిథున్ రెడ్డి గారి అభిమానులు. మేము అది ఒక కుల హక్కుల కోసం జరిగిన పోరాటం. అది ఏదైతే 2014లో ఆనాటి ప్రతిపక్ష పార్టీ నాయకుడు 2013లో ఇదే ఉమ్మడి జిల్లా చిత్తూరులో వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలా, అందుకే నేను మోడీ గారితో పోతున్నానని ఎడం పక్కన మోడీ గారిని చూపించి ఒక జాతీయ పార్టీలో పోతే తప్ప ఈ పార్టీకి ప్రత్యేక హోదా రాదు, కాంగ్రెస్ పార్టీ 2 ముక్కలుగా ఒక కేకును కట్ చేసినంత ఈజీగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని విభజించేసింది, మనం చాలా పేదరికమైన బట్టలు లేకుండా మన నడి రోడ్లో పెట్టేసింది కాంగ్రెస్ పార్టీ, అందుకే నేను భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నా, ఈ రాష్ట్రానికి హోదా కావాలంటే ఒక జాతీయ పార్టీ కావాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇదే తిరుమల తిరుపతి వెంకటరమణ స్వామి పాదాల చెంత తిరుపతిలో చెప్పి ఓ పక్క పవన్ కళ్యాణ్ పట్టుకొని బలిజలు ఒకప్పుడు రాజ్యాలు ఏలిన జాతిది ఈ రోజు కటిక దారిద్ర్యంలో గుట్టికి లేక గూడికి లేక గుడ్డకి లేక విద్యకి లేక వైద్యానికి లేక కటిక దారిద్ర్యంలో నిలుస్తున్న ఈ బలిజల్ని బీసీలో చేసే బాధ్యత నాదని పవన్ కళ్యాణ్ ఒక పక్క పెట్టుకొని ఈ 2 స్లోగన్లతో ఆ రోజు అధికారం కొట్టేశారు. ఎందుకంటే చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఎవరైనా గెలవాలన్నా, ఓడాలన్నా, ముఖ్యమంత్రి సీటు రావాలన్నా, దింపాలన్నా బలిజ సామాజిక వర్గం కీలకమైన సామాజిక వర్గం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో బలిజల్ని బీసీ చేస్తామని తన నోటుతో చెప్పాడు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఏ బలిజ సామాజిక వర్గంలో ఉన్న కుల పెద్దలు కానీ, కులంలో ఉన్న ప్రెసిడెంట్లు కానీ ఎవరు కూడా అడగల, ఆయన నోట్లో వచ్చింది. అయ్యా మీరు బలిజల్ని బీసీలు చేస్తారని చెప్పారు కదా, మరి అధికారం వచ్చి 3 ఏళ్ళు అయిపోతున్నా 3.5 సంవత్సరం ఇంకా చేయలేదని ఉత్తర రూపంలో ముద్రగడ పద్మనాభం అడిగాడు. మా బిడ్డలకు న్యాయం జరుగుతుంది బీసీలు అయితే, మా బిడ్డల జీవితాలు బాగుంటాయి, చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి, మాకు బీసీలో చేర్చుతామని చెప్పినారు కదా అని అనేక పర్యాలు డైరెక్ట్ అయిపోయి అడిగిన ఉత్తర్వులు రాసిన స్పందన లేదు. ఆ స్పందన లేకపోతే ఒకే ఒక పిలుపు అందుకొని తునిలో అంత పెద్ద ఎత్తున కొన్ని లక్షల మంది వచ్చారు ఆ ఉద్యమానికి. వైఎస్ఆర్సీపీలో బలిజలకు సముచిత స్థానమే ఉందానా? ఎందుకు లేదండి? జేఎంసీ శ్రీనివాసులు బలిజ సమాజం కదా, చట్టసభల్లోకి పంపించలేదా? పొంగునూరు నియోజకవర్గంలో చూడండి, రాష్ట్రంలోనే ఎక్కడా లేనన్ని పదవులు పొంగునూరు నియోజకవర్గంలో, పొంగునూరు మున్సిపాలిటీలో, మరి అదేవిధంగా చౌడేపల్లి కానీ, సోమలు కానీ, సదుము కానీ, రొంపుచెర్ల కానీ, పులిచెర్ల కానీ ఎంపీపీలుగా, జెడ్పీటీసీలుగా, స్టేట్ బాడీ మరి మెంబర్లుగా, చైర్మన్లుగా, ఆలయ కమిటీ చైర్మన్లుగా రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా పొంగునూరులోనే ఉంది. మన ఉండే వైసీపీ రమణ ఏ సామాజిక వర్గం అండి, మరి ఇక్కడ లేవా? ఎక్కడ లేవు. మరి బొత్స సత్యనారాయణ గారు ఎవరండి? కన్నబాబు ఇంతకు ముందు ఉన్న మంత్రి గారు ఎవరండి? మరి ఇప్పుడున్న అమ్మడి రాంబాబు గారు ఎవరండి? మరి అనేక మంది ఇలాగా చాలా మంది చెప్పుకుంటా పోతే ఎందుకు లేరు? ఇది ఒక అపోహ. బలమైన సామాజిక వర్గాన్ని ఈ పార్టీకి దూరం చేయాలని ప్రతిపక్ష పార్టీలు పడుతున్నా కొట్ట తప్ప ఈ మాటలు ఎలాంటి కానీ వాస్తవం అనేదే లేదు. మీరు దేవుడుగా కొలిచే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు మీకు మరిన్ని ఉన్నత పదవులు అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్తే. థ్యాంక్ యూ అండి.